ఈ పునరుత్థాన శుభాభివందనములు దేవుని పక్షమున మరియు కుటుంబ పక్షమున మీ అందరూ తెలియపరుస్తున్నా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సొంతైన ప్రజలారా, ఈ పునరుత్థానమున దేవుడు అద్భుతమైన మాటతో మనల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. ఉత్తర పత్రంలో చదువుకున్నటువంటి 90వ కీర్తన చదువుతున్న విధానంలో గమనించి ఉన్నారా? ఇక్కడ సందర్భమైన దేవునికి మనకు కావలసినటువంటి వ్యత్యాసాన్ని కనపరుస్తున్నాడు. చతుర్థ స్కందము దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ఎంత గొప్ప ప్రార్థన ఇది! ఏంటండి? ఏంటది? మోషే చేసిన ప్రార్థన. మొదటి వచనాన్ని చూసుకుందాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎదిన అంశము, ఎదిన సందర్భమైనటువంటి అద్భుతమైన మాటను మన ముందు పెట్టి ఉన్నాడు. దేవుడే మా నివాస స్థలం. ఏంటండి? దేవుడే మా నివాస స్థలం. ఎంత గొప్ప సందర్భమైన వచనాన్ని పెట్టాడు. ఇక్కడ గమనించినట్లయితే ఈ కీర్తన దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. అద్భుతమైన ఈ 90వ కీర్తన. 150 కీర్తనలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి కీర్తనలు? 150 కీర్తనల్లో ఈ కీర్తనలలో ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి కీర్తన. అద్భుతమైన కీర్తన. దేవునికి మనిషికి ఒక మధ్యలో ఉన్నటువంటి అనుసంధానమైనటువంటి కీర్తన. మోషే, దైవజనుడైనటువంటి మోషే మొరపెడుతున్నటువంటి కీర్తన. ఇక్కడ గమనిస్తే ఇందులోని మొదటి వచనమే ఒక ఆసక్తికరమైన ప్రారంభముతో మొదలైంది. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎంత గొప్ప సందర్భమైన వచనం. ఇక్కడ గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజల విషయంలో మాట్లాడుతున్న విషయం. 400 సంవత్సరములు వారు అపరిచితులుగా జీవించి ఇప్పుడు 40 సంవత్సరాలు స్థిరమైన నివాస స్థలాలే లేవు, లేక అరణ్యంలో ప్రయాణము చేస్తున్న ఒక జనాంగానికి, దేశానికి ప్రోత్సాహాన్నిస్తూ దేవుడే మన నివాస స్థలమని బలపరుస్తున్నటువంటి సందర్భం. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భాన్ని ఈ దినము మన ముందు పెట్టి ఉన్నాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఇక్కడ బలపరచు మాట కదా. ఇశ్రాయేలు ప్రజలను బలపరుస్తున్నటువంటి సందర్భమైన వచనము. ఇక్కడ ఏమనుంటున్నాడంటే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎంత గొప్ప సందర్భం. గమనించినట్లయితే మొదటి నుంచి 17 వచనాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 17 వచనాల్లో ఇక్కడ సందర్భాన్ని బట్టి దేవుడు ప్రతి విషయాన్ని హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన దేవుని నిత్యత్వము, దేవుని నిత్యత్వము మరియు మానవుని అనిత్యత్వం, అనగా దేవుని స్థిరత్వము, మానవుని అస్థిరత్వం. స్థిరమైనది, అస్థిరమైనది.
రెండు వ్యత్యాసాన్ని కనపరిచే సందర్భాన్ని దేవుడు ఈరోజు మన మధ్యలో పెట్టి ఉన్నాడు మోషే ప్రార్థన ద్వారా. ఇక్కడ గమనించినట్లయితే స్థిరత్వము అస్థిరత్వాన్ని గూర్చి వివరిస్తున్న సంఘటన మన ముందు పెట్టి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం గమనిద్దాం. మొదటి సందర్భాన్ని చూద్దాం. దేవుని నిత్యత్వం. మొదటిది ఏంటండి? దేవుని నిత్యత్వాన్ని గమనిద్దాం. ఇక్కడ గమనించినట్లయితే మొదటి వచనాల్లో ఏమని రాయబడిందండి? 90వ కీర్తనలో ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. ఈ రెండు వచనాలను గమనిద్దాం. 90వ కీర్తన మొదటి రెండు వచనాల్లో దేవుని నిత్యత్వాన్ని కనపరుస్తున్నాడు. దేవుని స్థిరత్వం బాగా గమనించండి. ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే దేవుని నిత్యత్వంలో దేవుడు ఒక ఆశ్రయముగా, దేవుడు ఎలా ఉన్నాడండి? ఒక ఆశ్రయముగా, ఒక కోటగా, ఒక దుర్గముగా, ఒక కేడముగా మన యందు నిలబడి ఉన్నాడు. చూద్దాం, నిర్గమకాండంలోనికి వెళ్దాం. 33వ అధ్యాయంలోనికి వెళ్దాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే చదువు. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను. ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? మోషేతో యెహోవా దేవుడు మాట్లాడుతున్న సంఘటన చూడండి. నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు గాని నా ముఖము నీకు కనబడదని మోషేతో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కని! నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. ఒక ఆశ్రయముగా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నిత్యత్వములో, దేవుని స్థిరత్వములో ఏ విధముగా ఉంటుందో కనపరుస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండంలోనికి వెళ్దాం. అక్కడ కనపరుస్తున్న మాటను చూద్దాం. 33వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఎంత చక్కగా దేవుడు బయలుపరుస్తున్న విధానాన్ని చూద్దాం. 27వ వచనాన్ని ఒకసారి చూద్దాం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. ఎలా ఉన్నాడట? శాశ్వతుడైన దేవుడు, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. నీకు నివాస స్థలము అంటే స్థిరమైన దేవుడు నీకు అంటే శాశ్వతమైన. దేవుని నిత్యత్వంలో ఏముంటుందంటే స్థిరత్వము ఉంటుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగుండు బాహులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింప. స్థిరత్వము కలిగిన దేవుని కలిగి ఉంటే నీ శత్రువును వెళ్ళగొట్టే పనిలో ఉంటాడు. ఆ స్థిరత్వము కలిగిన దేవుణ్ణి నీవు కలిగి ఉండాలి. ఎంత గొప్ప సంఘటన! శాశ్వతుడైన దేవుడే నీకు నివాస స్థలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే కీర్తనకారుడు 9వ కీర్తనలో రాస్తాడు. మొదటి వచనంలో చూడండి, అక్కడ ఏమంటాడు? నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవాని అద్భుత కార్యములన్నిటిని నేను. అంటే ఆ అనుభవాన్ని చూశాడు కాబట్టి, నివాస స్థలము ఆయనే కాబట్టి, ఆయనే స్థిరత్వము కాబట్టి, ఆయనే శాశ్వత దేవుడు కాబట్టి, హృదయానుసారుడైనటువంటి దావీదు కీర్తనకారుడు తన అనుభవంలో ఉన్న గొప్ప మాటను బయలుపరుస్తున్నాడు. అంటే ఇక్కడ గమనిస్తే ఒక ఆశ్రయముగా మనకు నిలబడి ఉన్నాడు. ఇంకొక సంఘటన గమనిస్తే మార్పు లేని దేవుడు.
మారని, మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు. మాట ఇచ్చి తప్పుతావేమో కానీ ఆయన మాత్రము స్థిరత్వము కలిగి మాట ఇస్తే నెరవేర్చే గొప్ప దేవుడు, మార్పు లేని దేవుడు. దేవుని నిత్యత్వములో ఉన్నటువంటి క్వాలిటీస్ ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే కీర్తనకారుడు 33వ కీర్తనలో వ్రాయబడిన మాటను ఒకసారి చూడండి. మార్పు లేని దేవుని ఆలోచన ఎలా ఉంటుందో చూడండి. అక్కడ 11వ వచనంలో చూస్తే, యెహోవా ఆలోచన సదాకాలము, మన ఆలోచన ఇన్స్టాంట్, ఆ క్షణమే మన ఆలోచన మారిపోతుంది. ఇప్పుడే మాట్లాడతాం, క్షణములో మళ్ళా మార్పు చేస్తాం. కానీ స్థిరత్వము కలిగిన దేవుని ఆలోచన ఎలా ఉంటుందంట? ఎలా ఉందమ్మా? సదాకాలం. ఎండ్ ఉందా? ఎండ్ లేదండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఇక్కడ చూసినట్లయితే యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పము యుగ యుగములు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మార్పు లేని దేవుని, స్థిరత్వము కలిగిన దేవుడు ఎలా ఉంటాడంటే మార్పు ఉన్నదిగా. అందుకే ఆయా భక్తులు అనుభవంలో వారు తెలియపరుస్తున్న విధానాన్ని చూస్తే మలాకి 102వ కీర్తనలోకి వెళ్ళామా. 102వ కీర్తనలో వ్రాయబడిన మాటను ఒకసారి చూడండి. 27వ చరణంలో వ్రాయబడిన మాటను చూస్తే ఏమంటున్నాడు? నీవు ఏకరీతిగా నుండు వాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు, నీ సేవకుల కుమారులు నిలిచి ఉందురు, వారి సంతానము నీ సన్నిధిని. ఏకరీతి కలిగిన దేవుడు, ఏక మనస్సు కలిగిన దేవుడు. సంవత్సరములకు అంతం ఉందా అండి? దేవుని నిత్యత్వములో, దేవుని స్థిరత్వములో అంతం అనేది లేదు. ఎంత గొప్పగా వ్రాయబడిన మాటను చూడండి. నీవు ఏకరీతిగా నుండు వాడవు, మార్పు లేని వాడవు. అంటే ఒకే మనస్సు కలిగిన వాడవు. ఎప్పుడు చూసినా ఏకరీతిగానే, ఏక మనస్సు కలిగి. ప్రేమైన దేవుని బిడ్డ, మనం ఏం చేస్తాం? మార్పు చెబుతూ ఉంటాం. అంటే ఊసరవిల్లిగా కలర్స్ మార్చినట్టుగా మన జీవితంలో కూడా మార్పు చెందుతూ ఉంటాం. కానీ స్థిరత్వము కలిగిన శాశ్వతమైన దేవుడు ఏకరీతిగానే ఉంటాడు, మార్పు చెందకుండా ఉంటాడు. మార్పు లేనివాడిగా నివాస స్థలముగా జీవించే దేవుడిని కలిగి ఉన్నావా ఈ దినం? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా? మలాకి గారు రాస్తారు ఎంతో చక్కగా 3వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అద్భుతమైన సంఘటనలు దేవుడు ఈ దినము బయలుపరుస్తున్న విధానాన్ని చూద్దాం. 6వ వచనం అంటాడు, యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము. హల్లెలూయా. దేవుని నిత్యత్వము, స్థిరత్వము కలిగి ఉన్నాము కాబట్టి మనము యాకోబు సంతతి వారము కాబట్టి ఈరోజు మనము ఆయన సన్నిధానములో, ఆరాధనలో గడుపుతున్నాం. ఎంత చక్కగా అంటాడు కదా, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు. లోకములో ఉన్నవారు వేరు, ఆయన కలిగి ఉన్న స్థిరత్వములో పాతుకుపోయిన వారు వేరు. అనగా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించేవారు వేరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అపొస్తలుడైన పౌలు భక్తుడు హెబ్రీయుల సంఘముతో, హెబ్రీయులతో మాట్లాడుచున్న మాటను, హెబ్రీ సంఘముతో మాట్లాడుతూ హెచ్చరిస్తున్న విధానాన్ని ఒకసారి గమనించినట్లయితే ఈరోజు మన జీవితంలో కూడా ఆ మాటను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. 13వ అధ్యాయము 8వ వచనం అంటాడు, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా. హల్లెలూయా. మనము నిన్న ఒకలాగా, ఈరోజు
నిన్నటి మాట వేరు, తెల్లవారితే చూద్దాం. రాత్రి గడుస్తే అన్న వరకే ఉంటున్నావు. కానీ నీ దేవుణ్ణి కలిగి ఉన్నావే, స్థిరత్వము కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నావు. ఏకరీతిగా శాశ్వతమైన దేవుణ్ణి కలిగి ఉన్నా నీవు ఎలా ఉండాలి? యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. నువ్వు ఉంటున్నావా? యుగ యుగములకు, సదాకాలము, తరతరములకు మార్పు లేని, మాట మార్చని దేవుడు. నీవు నేను ఎలా ఉన్నావు ఈ దినం? ఒకటే రీతిగా ఉన్నామా? మాట మార్చేవారిగా ఉన్నామా? దేవుని నిత్యత్వంలో, దేవుని స్థిరత్వంలో ఏ విధంగా ఉంటుందో గమనిస్తున్నావా? ఓ సోదరి సోదరుడా, ప్రియ విశ్వాసి, ఈరోజు సూటిగా నీతోనే మాట్లాడుచున్నాడు. నా నిత్యత్వం ఎలా ఉందో చూస్తున్నావా? నా కుమారుడా, కుమార్తె, నా సొత్తు నీకు ఇప్పటి వరకు తెలియదేమో. ఒకవేళ తెలిసి కూడా నటన జీవితంతో వెళ్తున్నావేమో. లోకమే కదా, లోకంలో ఉన్నాం, లోకంతో నడవాలి అనుకుంటున్నావేమో. లోకంలో ఉన్న నీవు లోకంతో జీవించాలి, కానీ లోకంతో మమేకము కాకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యమైన మారని దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఎలా ఉన్నాం? నిత్యము మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఒక ఆశ్రయంగా, ఒక కోటగా, ఒక కొండగా, ఒక కేడముగా, ఒక దుర్గముగా, నివాస స్థలము నీవే అని చెప్పుకునే రీతిలో ఉన్న దేవుని కలిగి ఉన్నావు. హల్లెలూయా, దేవునికి మేము కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి 2 వచనాలను గమనించినట్లయితే ఇక్కడ ఈ కీర్తన బాగా గమనించండి. దేవునికి మానవునికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని తెలియజేస్తూ, దేవుడు సృష్టికర్త, నిత్యుడు, శాశ్వతమైన వాడని, తరతరాలు మారని దేవుడని, మానవులందరికీ కావాల్సిన భద్రత, ఆశ్రయము ఆయనందే ఉన్నదని తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుందని? ఆయనందే ఆశ్రయం ఉంటుంది, భద్రత ఉంటుంది, సంరక్షణ ఉంటుందని ఈ 2 వచనాల్లో మోషే చేసిన ప్రార్థనలో బయలుపరిచాడు. ప్రియమైన దేవుని సంగమా, ఎంత గొప్పగా మానవుని దేవుని నిత్యత్వంలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలియపరిచాడు. దేవునిలో ఉన్నటువంటి స్థిరత్వాన్ని తెలియపరిచిన విధానాన్ని చూశాడు. ఎంత గొప్ప సంఘటనని దినం బయలుపరిచాడు. అయితే ఇప్పటి వరకు మనం ఏం చూసామండి? చెప్పాలి. దేవుని నిత్యత్వంలో ఉన్నట్టు దాన్ని బయలుపరిచాడు. అయితే ఇప్పుడు మానవుని అనిత్యత్వము, మానవుని అస్థిరత్వాన్ని గమనిద్దాం. మానవుని స్థిరత్వం ఏంటో చూద్దాం. ఎంత గొప్ప సంఘటన. 2వ సందర్భాన్ని చూద్దాం. మానవుని అనిత్యత్వాన్ని చూద్దాం. కీర్తన గ్రంథములో రాయబడిన మాట 90వ కీర్తన 3 నుంచి చూడాలి. నీవు మనుషులను ఏమంటున్నాడు అక్కడ? నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. చూడండి, మనిషి నిత్యత్వాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. అయ్యా, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. చూడండి 3వ వచనాన్ని ఒక్కటే చూద్దాము. అక్కడ ఏమంటున్నాడంటే, నేల మట్టితో సృజింపబడిన వాడు.
మానవుడు ఎలాంటి వాడండి? నేల మట్టితో సృజించిన వాడు. అయితే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. అక్కడ ఆదికాండంలో ఆరంభంలో చూస్తే దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. హల్లెలూయా. కనపడిందా? మట్టితో నిర్మింపబడినటువంటి మానవుడు. ఎంత గొప్ప సందర్భం. 3వ అధ్యాయానికి వచ్చేసరికి 19వ వచనం అంటాడు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందు. బాగుంది, వీడి వరకు ఓకే. ఏం చేయాలంట? నీవు నేలకు తిరిగి చేరు వరకు, బాగా గమనించండి, నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని. ఇప్పుడు చదవండి 3వ వచనాన్ని. 90వ అధ్యాయం 3వ వచనం ఏమని ఉందాడ? నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి రిలేటెడ్గా ఉందో చూడండి ఒకసారి. సత్యమేనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గారు రాస్తారు చక్కని మాట. 10వ అధ్యాయము 9వ వచనం చూడం. యోబు తన అనుభవంలో తను పడుతున్న పాటును బట్టి మరి అనుభవిస్తున్న ఆ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్న విధానంలో, చిగట మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి హల్లెలూయా. చీకట మన్నుగానున్న నన్ను నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము, నీవు నన్ను మరలా మన్నుగా చేదువా. హల్లెలూయా. నీవు నన్ను మరలా మన్నుగా చేదువా? క్వశ్చన్ మార్క్ వేస్తున్నా. చాలా 34వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమంటుందో చూడ. అక్కడ అదే యోబు గారు మాట్లాడుతున్న మాట చూడు. 34 15వ వచనానికి వచ్చేసరికి శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా తూలై పోదురు. హల్లెలూయా. ఏం చేస్తారట? శరీరులందరూ ఏకముగా నశిస్తారా? దేవుని వాక్కు కరెక్టేనా అండి? అర్థమైందా? శరీరులందరూ ఏకముగా, నరులు మరలా అంటే మట్టి నుండి తీయబడ్డవారు. చూడండి, నేల మట్టితో సృజింపబడిన వాడు మరలా మట్టి అంటే స్థిరత్వము కలిగిన వాడా, అస్థిరత్వము కలిగిన వాడా మానవుడు? మరి దేవుని నిత్యత్వంలో ఆయన స్థిరత్వము. మరి మన జీవితానికి వచ్చేసరికి చూడండి ఎంత చక్కగా వ్రాయబడిన. అందుకే 103వ కీర్తనలో వ్రాయబడిన మాటను చూడండి. 14వ చరణంలో ఈ దినము దేవుడు బయలుపరుస్తున్న విధానాన్ని ఒకసారి చూద్దాం. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము. ఇదండి విషయం. మనం నిర్మింపబడిన రీతి చూస్తేనంట ఆయన తెలుసు కదా. నువ్వు ఎలా నిర్మింపబడ్డావో సృష్టికర్తకు నీ స్థిరత్వం ఏంటో ఆయనకు తెలుసు. ఆ స్థిరత్వంలో నీ స్థిరత్వాన్ని గుర్తు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే అందుకే ప్రసంగి రాస్తాడు కదా 12వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. అక్కడ దుర్దినములు మన్నైనది ఎనుకొట్టి వలె మరలా భూమి చేరును, ఆత్మ ఆయన దయచేసిన దేవుని యొద్దకు మరలా. వాక్యము సత్యమండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము గమనించాల్సిన విషయము, మరణమునకు పాత్రుడైన మానవుడు, నేల మట్టితో సృజింపబడిన వాడు మరణమునకు పాత్రుడైన
మానవుడు. బాగా గమనించండి, ఆ మరణాన్ని తెచ్చుకున్నది మనమేనా, మన పితరులైనా? గమనించాల్సిన విషయం ఏంటంటే 4వ వచనానికి వచ్చేసరికి మరణమునకు పాత్రుడైన మానవుడని గుర్తు చేస్తున్నాడు. 90వ కీర్తనలోకి వెళ్దాం. 4వ వచనం చదువు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందరి యొక్క జాము వలె. హల్లెలూయా. జాము వలె. జాము అనగా ఏంటంటే వేకువ జాము, నడి జాము, ఇంకా జాములు. ఈ జాము విషయంలో మాట్లాడితే నిజంగా మరి నిర్గమకాండంలో న్యాయాధిపతుల్లో వ్రాయబడి ఉంటుంది. బాగా గమనించండి. 7వ అధ్యాయంలో, నిర్గమ 14వ అధ్యాయంలో, న్యాయాధిపతులు 7వ అధ్యాయంలో జాముల గురించి వివరించబడ్డాయి. అయితే మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి గారు రాస్తున్న మాటను చూద్దాం. 14వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అస్థిరత్వము కలిగినటువంటి మనతో మాట్లాడుచున్న మాటను ఏమంటున్నాడు? రాత్రి 4వ అంటే 4 గంటలకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవమ్మా. వారి యొద్దకు వచ్చెను. హల్లెలూయా. ఏ క్షణమున ఏ సమయమున నీ దగ్గరికి వస్తాడో తెలియదు. ఇక్కడ ఏమైపోయిందట? రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు. అంటే ఏం చేయాలి మనము? అస్థిరత్వము కలిగిన మనము మెలకువ ఉండి ప్రార్థన చేయాలి. అంటే మెలకువతో బుద్ధి గల కన్యకల వలె మనం ఏం చేయాలి? మెలకువ కలిగి జీవించాలి. మన జీవితం ఎలాంటిదో ఈ 90వ కీర్తనలో వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే గారు సామాన్యంగా ప్రార్థన చేయలేదండి. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉండి ఐగుప్తు దేశం నుండి ఆ దేశాన్ని వదిలి ఏ దేశానికి వెళ్ళాలో దేవుని ఉద్దేశపూర్వకంగా అక్కడ స్థిరపడాలని ఉద్దేశము కలిగి దేవునికి తెలుసు. వెళ్తున్న ప్రజలకు మాత్రము తెలియదు. ఆ స్థిరత్వంలోనికి తీసుకువెళ్తున్నప్పుడు ఆ మార్గ మధ్యంలో జర్నీలో జరిగిన సంఘటన. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయంలోకి వెళ్దాం. 24వ అధ్యాయం 43వ వచనాన్ని ఒకసారి చూడు. ఏమంటున్నాడు ఇక్కడ? పైన చదువు. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానుడికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీడని మీరు ఎరుగుదురు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు మెలకుగా ఉంటే నీ ఇంటిలో రాబడి జరుగుతుందా? మెలకువ లేకపోతే అపవాది వస్తాడు. అంటే నువ్వు ఎలా ఉండాలంట? అస్థిరత్వము కలిగిన వ్యక్తివి. అనిత్యము నీ జీవితంలో అనిత్యము కలిగి ఉన్నావని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందుకే నువ్వేం చేయాలి? మెలుపు కలిగి ఏ జామున దొంగ వచ్చునో నీకు తెలియదు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా అలర్ట్ కలిగి ఉండాలి, ఎప్పుడు సిద్ధము కలిగి ఉండాలి. అందుకే అంటాడు లూకా సువార్త 12వ అధ్యాయం 38వ వచనాన్ని చూడమ్మా. లూకాలో రాయబడిన మాటను ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయం 38వ వచనంలో, మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనుడో ఆ దాసులు, అంటే ఏ క్షణము వచ్చినా ఎవరైతే మెలకుకుంటారో వారే ధన్యులు. ఆ ధన్యత్వంలో నీవు ఉందుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని
మనం తెలుసుకోవాలి. ఇంటి యజమాని బాగా గమనించాలి. అస్థిరత్వము కలిగిన నీవు, నేను, మనము మెలకు కలిగిన జీవితంతో ఉండాలి. నా స్థిరత్వాన్ని తెలియపరిచాను. నీ స్థిరత్వములో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్ను ఏ విధంగా నిర్మింపబడి ఉంటారో సృష్టికర్తగా నాకు తెలుసు. కాబట్టి నీవు ఎలా ఉండాలో దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 నుండి 2 వరకు దేవుని నిత్యత్వాన్ని బయలుపరిచాడు. 3వ వచనం నుంచి వచ్చేసరికి 3 నుంచి 6 వచనాల్లో దేవుడు బయలుపరుస్తున్న విధానం చూడండి. మానవుని అనిత్యత్వము, మానవుని అస్థిరత్వాన్ని బయలుపరుస్తున్నాడు. ఇక్కడ గమనించండి. 5వ వచనం చదవమ్మా. 95. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు ప్రొద్దున వారు హల్లెలూయా, ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె గడ్డిని పోలిన మనిషి. మన జీవితం ఎలా ఉందండి? గడ్డిని పోలిన మనిషి. ఏంటి గడ్డిని పోలిన మనిషి? 103వ కీర్తన 15-16 వచనాలు చదవమ్మా. 103వ కీర్తనలో 15-16 వచనాలు చదవండి. ఏముందట? నరుని ఆయువు గట్టి వలె నున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగాది లేకపోను, ఆ మీద దాని చోటు దాన్ని ఎరుగదు. హల్లెలూయా. అదండి మానవుని జీవితం. గడ్డిని పోలి ఉన్నదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్తకు బయలుపరచబడిన విధానాన్ని ఒకసారి గమనిద్దాం. 40వ అధ్యాయంలో వ్రాయబడిన మాట చూద్దాం. 5వ వచనం నుంచి చూసినట్లయితే ఎంత చక్కగా ఈ దినము మనుషుల గురించి మాట్లాడతాడు. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ఇలాగు జరుగునని యెహోవా సెలవిస్తున్నాడు. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞయించుచున్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుతున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. ఎలా ఉన్నారండి? సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. వారి అందమంతయు అడవి పువ్వులే ఉన్నది. యెహోవా తన శ్వాసము మీద దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము. హల్లెలూయా. అర్థమైందా? మనిషి ఎలాంటి వాడండి? గడ్డి పువ్వు వంటి వాడు, గడ్డి వంటి వాడు. అంటే దేవుని వాక్యం మాత్రము, దేవుని మాటలు మాత్రము నిత్యము స్థిరత్వము. మనిషిది ఏది స్థిరత్వము కాదు. హల్లెలూయా. అందుకే యోబు 1లో యాకోబు 1:10 రాస్తాడు. యాకోబు భక్తుడు రాస్తున్న మాటను చూద్దాం. యాకోబు గారు రాస్తున్న మాటను చూద్దాం. 1:10 రాయబడిన మాట ఏలయనగా ఇతడు గడ్డి పువ్వులే గతించి పోను. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యము నశించును. అలాగే చాలా ఎంత గొప్ప సందర్భమైన వచనం చూడండి. ప్రియమైన దేవుని బిడ్డ, మానవుని అస్థిరత్వం ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఎదుగుతాడు, ఒక్కసారే పడిపోతాడు. మరి దేవుని కార్యాలు ఎలా ఉంటాయి? అవి స్థిరత్వమే. అవి పడిపోతాయా? పడిపోవు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే మెలకువగా ఉండాలి. అందుకే పేతురు రాస్తాడు. 1 పేతురు 1వ అధ్యాయం 24 వచనాలను చూడండి. అక్కడ వ్రాయబడిన మాటను ఒకసారి చూడమ్మా. 1 పేతురులో వ్రాయబడిన సర్వ శరీరులు గడ్డిన పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఎక్కడ చూసినా
దేవుని మాట నిలకడ, మనిషి మాట నిలకడ అంటున్నా అస్థిరత్వం. ఈ క్షణమే మాట మారుస్తాం. స్థిరంగా ఉంటుందండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే మెలకుగా అంటే ఇక్కడ చివరిగా నిదర్శనం ఏంటో తెలుసా? 6వ వచనం చదవమ్మా. 96వ వచనాన్ని కీర్తనలు. పొద్దున అది మొలిచి చిగురించింది, సాయంకాలమున అది కోయబడి వాడబారుడు. అంటే అర్థం ఏంటిది? సాయంత్రం కోయబడేది ఎట్లయినా వాడబడుతుందా? ఆకుకూరలు తీసుకుంటాం, ఫ్రిడ్జ్లో పెడితే ఒకలాగుంటాయి, ఫ్రిడ్జ్లో పెట్టకపోతే అంటే మెలకుగా ఉంటే ఒకలాగుంటావు, మెలకు లేకపోతే అంటే అర్థం ఏంటి? నిలకడలేని మానవుడు. హల్లెలూయా. మానవుని అస్థిరత్వం ఎలా ఉంటుందండి? నిలకడలేని మానవుడు. ఎంత గొప్ప సందర్భాన్ని గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ దినము గమనించినట్లయితే నీవు నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ దినము మానవుని స్థిరత్వం ఎలా ఉందండి? నిలకడలేని మానవుడు. మన జీవితాలు ఎలా ఉంటాయి? నిలకడ లేని విధంగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించండి, మన జీవితాన్ని మరి ఈరోజు మాట్లాడుతున్న సంఘటనలు గమనిస్తే ఇక్కడ ఈ 3 నుంచి 6 వచనాలు గమనించారా? మనం చదివాం, ఆయా సందర్భమైన వచనాలను గమనించాం. అయితే ఇక్కడ నిదర్శనం ఏం కనపడిందండి? మానవుడు నిలకడలేని వాడు. అయితే ఇక్కడ గమనించండి, దేవుని నిత్యత్వానికి అంటే దేవుని స్థిరత్వాన్ని పోల్చుకుంటే మానవుని జీవితం ఎలాంటిది? అశ్వాసత అంటే శాశ్వతమైనదా? కాదు. వానికి అంటే అనగా మానవునికి భూమి మీద పరిమితులతో కూడిన ఆయుష్కాలం ఇవ్వబడింది, షరతులతో. అంతేనా? మానవ జీవితం ఎలాంటిదండి? పరిమితి, లిమిటెడ్. ఈరోజు గమనించాల్సిన విషయము. అయితే మన ఆయుష్కాలం ఎలాంటిదండి? పరిమితులతో, షరతులతో కూడింది. వాడు ఎన్ని సాధించినా, బాగా గమనించండి, ఈరోజు నీవు నేను మనము ఎన్ని సాధించినా, ఎన్ని పాలించినా చివరకు తాను ఏ మంటి నుండి చేయబడ్డాడో ఆ మంటికి తిరిగి చేరవలసినదే అని తెలియజేస్తుంది. మోషే గారి ప్రార్థనలో అంత సారవంతమైనది దేవునికి మొరపెడుతున్నాడండి. అయ్యా, నువ్వు నిర్మించావు, మళ్ళా పిలుస్తున్నావు. అంటే మంటితో నిర్మింపబడ్డ నీవు మరలా మంటికే చేర్చబడతావు. అంటే ఈ చేర్చబడే ఈ మధ్యలో ఉన్న జర్నీలో నీవు ఎలా ఉండాలో దేవుడు మోషే ప్రార్థన ద్వారా తెలియపరుస్తున్నాడు. అస్థిరత్వము కలిగిన నీవు మెలకుగా ఉండి దొంగ ఏ జామున వచ్చునో ఆ విధంగా నీ యొద్దకు ఎవరొస్తారు? నివాస స్థలమైన దేవుడు నీ యొద్దకు వస్తాడు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? మెలకుగా ఉండి, అలర్ట్గా ఉండి, దొంగ కన్నము వేయడానికి వచ్చినప్పుడు వాడు వేయకుండా కాపాడే సంరక్షణ కలిగిన జీవితంతో నీవు ఉండాలి అని గుర్తు చేస్తున్నాడు. నువ్వు ఏంటో తెలుసు ఆయనకు, నీ స్థిరత్వం ఏంటో తెలుసు, నువ్వు ఎలా నిర్మింపబడ్డావో తెలుసు, నువ్వు జీవించే విధానము తెలుసు. ఇంత గొప్పగా మరి 3 నుంచి 6 వచనాలు తెలియపరిచాడు మన స్థిరత్వాన్ని. ఏ స్థిరత్వం అండి? మన జీవించే విధానాన్ని తెలియపరిచాడు. మూడవది చూద్దాం. మానవుని బలహీనత. ఎవరిదండి? మనదే. మన బలహీనత ఏంటో 7వ వచనం నుంచి చూద్దాం. 90వ అధ్యాయంలో చదువు. నీ కోపం వలన చూడండి, మోషే గారు మొరపెడుతున్న విధానం ఏంటంట? ఏమంటున్నాడు? అయ్యా, నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. 7వ వచనం నుంచి 11 వచనాలు గమనించినట్లయితే మానవుని బలహీనతలు బయటపడుతున్నాయి. ఇక్కడ గమనించండి, శ్రమలు దేవుని యొద్ద నుండి వస్తాయి. తెలుసా ఎక్కడి నుంచి వస్తాయండి? ఎందుకు? ఆయన సృష్టించిన సృష్టికర్త నీ గురించి బాగా తెలుసు కాబట్టి నీ క్రియలు నేను ఎరుగుదును. ఎంత చక్కగా మాట్లాడుతాడు కదా. అయితే ద్వితీయోపదేశ కాండంలోనికి వెళ్దాం, 8వ అధ్యాయంలోనికి వెళ్దాం. అక్కడ రాయబడిన మాటలు చూడండి. ఈ దినము దేవుడు బయలుపరుస్తున్న విధానాన్ని చూడండి. 8వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. ఒకడు చూడండి, బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ విశ్వాసి, ఈ దినము గమనించాల్సిన విషయం చూడండి. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడని యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని. చాలా ఈరోజు తెలుసుకోవాల్సిందే తెలుసా? ఆడ 90వ కీర్తనలో 7వ వచనంలో రాయబడిన మాట ఏంటండి? అయ్యా నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి. ఎందుకు దిగులు పడుచున్నాం? ఎందుకే? తండ్రి కుమారుని ఏ విధంగా శిక్షిస్తాడు? నీ నివాస స్థలమైన శాశ్వత దేవుడు నిన్ను నన్ను మనల్ని కూడా శిక్షిస్తున్నాడు. ఎందుకండి? ఆయన మాటకు లోబడే వారిని మాత్రమే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. మరి ప్రేమించేవాడు గద్దిస్తాడా? నువ్వు బాగుపడాలి, నువ్వు క్రమమైన పద్ధతిలో నడవాలని ఆయన ఎదురు చూస్తూ మాట్లాడుతున్నమాట. అందుకే మానవుని బలహీనత రూతు గారిది ఒకసారి చూద్దామా? ఆ రూతు గ్రంథంలోనికి వెళ్దాం. నయోమి గారి మాటను ఒకసారి విందాం. 1వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. రూతు గ్రంథంలో రాయబడిన మాటను ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము 20వ వచనంలో ఏమని రాయబడి ఉంటుంది చూడండి. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా. అసలు ఏంటి అది? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము, భర్తను కుమారుణ్ణి చెప్పాలి. ఇక్కడ బాగా గమనించండి ప్రియ తల్లులారా, నయోమికి అక్కడ జరిగిన సంఘటనను బట్టి ఆమె ఏమంటుందంటే, నా పేరు అంటే మధురము అనే పేరు నుంచి చేదు అనుభవాన్ని చూసింది కాబట్టి అట్లా పిలవండి. ఎంత చక్కగా అంటే శ్రమలు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడు అంటే కోల్పోవుట నీ మేలు కొరకే. అది తెలుసుకోవాలి మనం. అది తెలుసుకోకుండా మనం మాట్లాడడం వల్ల ఇతరులకు అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. దేవుని స్థిరత్వం నీకు తెలిసి ఉన్నప్పుడు, నీ అస్థిరత్వం ఏందో నీకు తెలిసి ఉన్నప్పుడు, నీ బలహీనతను నువ్వేం చేస్తున్నావు? ఎత్తిపట్టుకుంటున్నావు. ఎత్తిపట్టుకోకూడదు అని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ చదువమ్మా. దేవుని కోపం కూడా అక్కడ కనపడుతుంది. 90వ కీర్తనలోకి వెళ్ళు మరలా. నీ కోపం వలన ఏం చేస్తున్నాడంట? మనం ఏం చేస్తున్నామని రోమీయులకు రాసిన పత్రికలోనికి వెళ్ళండి. 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. దేవుని కోపం ఏంటో త్వరగా. దుర్నీతి చేత చూడండి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి ఎక్కడి నుంచి వస్తుందండి? మనం చేసే పనులను బట్టి పరలోకం నుండి వస్తుందండి దేవుని కోపం. చదవమ్మా, కంటిన్యూ. 8వ వచనంలో 90వ కీర్తన 90వ కీర్తన. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు. హల్లెలూయా. ఏంటో తెలుసా? అక్రమములు అతిక్రమములు. మరే
ఎవరి అండి? నువ్వు అక్రమము నడిచేయి, నీ అతిక్రమములన్నీ కూడా హృదయ రహస్యములను క్రీస్తు పరిశోధిస్తున్నాడు. నీ హృదయ రహస్యములను పరీక్షించేవాడు ఎవరండి? ఆయనే. అందుకే 103వ కీర్తనలో 3వ చరణంలో రాయబడిన మాట చూడమ్మా. 103వ చరణం. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. చాలండి. కాబట్టి ఆయనకు అన్ని తెలుసు. 139వ కీర్తనలో రాయబడిన మొత్తం వచనాలు నీ గురించి, నా గురించి, మన గురించే. ప్రేమైన దేవుని బిడ్డారా, అందుకే రహస్య పాపములు అన్ని విధాలుగా చదవము. కంటిన్యూగా 8, 9 చదువుకుంటే మా దోషములను నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. 90 కీర్తన చదువు కంటిన్యూ. మా దోషములు నీ ఎదుట ఉంచుకున్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ. హల్లెలూయా. 102:11 వచనాన్ని చదవడం ఒకసారి. శరీర సంబంధమైన జీవమును దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎలా ఉన్నాయట? మన దినములు సాగిపోయిన నీడవలే పోలి ఉన్నవి, గడ్డి వలె వాడబడి. మన నీడ ఎంతసేపు ఉంటుందండి? నీడ వస్తుంది, నీడ పోతుంది. మన జీవితం కూడా అలాగే ఉందండి. ప్రియమైన దేవుని బిడ్డ, 10వ వచనానికి వెళ్దాం. 90వ అధ్యాయం 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. అధిక బలం ఉన్న ఎడల 80వ సంవత్సరంలోనికి. హల్లెలూయా. దీర్ఘాయువు గురించి మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండంలోనికి వెళ్దాం. 5వ అధ్యాయం 33వ వచనంలో దీర్ఘాయువు గురించి మాట్లాడుతున్న మాటను చూద్దాం. ఈ దినము దేవుడు బయలుపరుస్తున్న విధానాన్ని ఒకసారి చూద్దాం. కాబట్టి ఏంటంట? మీరు కుడికే గాని ఎడమకే గాని. చూడండి, మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్టు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు నీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిట్లో ఎవరు చెప్తున్నాడు? ఇజ్రాయేల్ ప్రజలు చెప్తున్నాడు. మా నివాస స్థలము నీవే అని బలపరుస్తున్న దేవుడు, నా మార్గములన్నిట్లో మీరు నా ఆజ్ఞ అనుసరించి నడిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. 11వ వచనం ఒకసారి కోపం వస్తుంది చూడండి. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను అయ్యా. మోషే అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్తకు బయలుపరిచిన విధానము 1వ అధ్యాయము 4వ వచనం చూస్తే రాసుకోండి, ఇంటికి వెళ్ళాక చదవండి. దేవుని కోపం ఎలా ఉంటుందో అక్కడ బయలుపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఎంత సందర్భమైన వచనాలు. 3 నుంచి 7 నుంచి 11 వచనాల్లో మా మానవుని బలహీనత ఏ విధంగా ఉందంటే, మనము దాచిన పాపాలు దేవునికి కనబడవని. బాగా గమనించండి. మనలో ఉన్న పాపాలు దేవునికి కనబడవని అనుకుంటున్నావేమో కానీ అవి దేవుని సన్నిధానములో వెలుగులోనికి వస్తాయని గమనించావా? ఎప్పుడైనా తీర్పు తీర్చుతాడని, అవి మరణముతో ముడిపడి ఉన్నాయని గమనించావా? అందుకే ఆయన నిరాశ పాపములు అన్ని ముఖకాంతిలో అన్ని ఆయన ఏం చేశాడండి? చూసావా ప్రేమైన దేవుని బిడ్డ? అందుకే అంటాడు, మనం అధిక బలముతో 80 సంవత్సరంలో జీవించి అధిక బలమున్న 80 సంవత్సరంలో జీవించి నా ఇబ్బంది, శ్రమ, దుఃఖముతోనే జీవితాన్ని ముగించాలని మానవుని జీవితం యొక్క వ్యక్తిత్వాన్ని బయలుపరుస్తుందంట. 7 నుంచి 11 వచనాలు. మానవుని బలహీనత. ప్రేమైన దేవుని బిడ్డ,
4వది వచ్చేద్దాం. చివరిగా 4వది చూద్దాం. 12వ వచనం చదువు. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు 4వది ఏంటో తెలుసా? దేవుని భద్రత, కృప. హల్లెలూయా. 4వది ఏంటండి? దేవుని భద్రత, కృప మనకు వచ్చేసింది. కీర్తనకారుడు 39వ కీర్తనలో వ్రాయబడిన మాటను చూడండి. 39:4 వచనాన్ని ఒకసారి చూడండి. యెహోవా నా అంతం ఎట్లున్నది, నా దినముల ప్రమాణము. హల్లెలూయా. దావీదు కీర్తనకారుడు బయలుపరుస్తున్న విధానాన్ని చూడండి. యెహోవా నా అంతం ఎట్లున్నది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకున్నామా? మన ఆయువు ఎంత అల్పమైందో. ఎలాంటిదని మన జీవితము? అస్థిరత్వం, అంటే షరతులతో కూడిన జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మరి ఈ షరతులతో కూడిన జీవితానికి మనకి ఏం కావాలి? ఆయన భద్రత, కృప అవసరం. ఆ కృప బాహుల్యం లేనిదే బ్రతుకుతామా? ఇశ్రాయేలు ప్రజల మీద ఆయన కృప ఉన్నది కాబట్టే బానిసత్వం నుండి అరణ్య ప్రాంతంలో 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో నడిపించుకుంటూ వచ్చి ఈ అనుభవాన్ని తెలియపరుస్తున్నాడు. దేవుడే, యెహోవా దేవుడే స్థిరమైన దేవుడు, ఆయనే ఆశ్రయము కలిగిన గొప్ప దేవుడు అని. మన జర్నీలో కూడా ఆయనే స్థిరత్వము కలిగిన దేవుడని గుర్తించావా? ఈ దినం అడుగుచున్నాడు. అందుకే ప్రసంగి గారు 12వ అధ్యాయం 1వ వచనం రాయబడిన మాట ఎందుకు చూడండి. దుర్దినములు రాకమునుపే వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరము రాకముందే అమ్మా తేజస్సుకునకును సూర్యచంద్ర నక్షత్రములను చీకటి కమ్మకమునుపే వాన వెలిసిన తర్వాత మేఘములు మళ్ళా రాకమునుపే. చూడండి, అదంతా అక్కడ మానవుల గురించి రాయబడి ఉంది. దేవుని భద్రత మనకు అవసరము, దేవుని కృప అవసరము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ కాలము సరైన ప్రయోజనంలోనికి దేవుడు మనం నడిపిస్తున్నాడు. జ్ఞానము కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూడడం, అక్కడ రాయబడిన మాట చూడండి. త్వరగా చూడండి. ఎవరికి మొరపెట్టాలి? తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు. చాలా మనం ఏం చేయాలి? తెలివికై, వివేచనకై ఆయనకు మొరపెట్టాలి. సంతోషం అవసరం ఉన్నది. అక్కడి నుంచి చదువుకుంటూ వస్తే 14వ వచనం వరకు కూడా, 90వ కీర్తన 14వ వచనం వరకు కూడా సంతోషము అవసరమైనదని, ఆయన కృప, ఆయన భద్రత అవసరము ఉందని మనకు తెలియపరుస్తున్నాడు. అంటే శ్రమలు దేవుని యొద్ద నుండి వస్తాయి, గమనించాలి. ఆ గమనించే విషయంలో నువ్వు తెలుసుకోవాల్సిందంటే దేవుని భద్రత అంత అవసరం. దేవుని క్రియలు 16వ వచనానికి వచ్చేసరికి దేవుని క్రియలు అక్కడ కనపడతాయని. ఏముందమ్మా చదువు. హల్లెలూయా. దేవుని క్రియలన్నీ కనపరుస్తాడు ఆయన భద్రతను. అదే విధంగా 17వ వచనం చివరి వచనానికి వచ్చేసరికి దేవుని మహిమ కనపడుతుంది. చదువు. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని. హల్లెలూయా. దేవుని మహిమ, ఆయన భద్రతలో ఏమొస్తుందని? ఆయన కృపలో ఆయన మహిమ వస్తుంది, తర్వాత స్థిరత్వము వస్తుంది. అంటే అర్థం ఏంటిది ఇక్కడ? పరిశుద్ధులకు స్థిరమైన పునాది కల్పిస్తున్నాడు అని అర్థం. అంటే పరిశుద్ధులు ఎవరండి? మెలకుగా ఉండి ప్రార్థించిన వారు, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన స్థిరత్వమును కనిపెట్టుకున్నవారు, ఆయన వాక్యమును ఎత్తి పట్టుకున్నవారు, ఆయన ప్రార్థనను ఎత్తి పట్టుకున్నవారు. మోషే మన గురించే మాట్లాడాడు. ప్రేమైన దేవుని బిడ్డ, అందుకే ఒక్కటిగా చూద్దాం. చాలా ఉన్నాయి మనకు సంఘటనలు, కానీ సమయం మనకు లేదండి.
ఎందుకంటే 2వ దినవృత్తాంతంలోనికి వెళ్ళమ్మా 20 వచనాన్ని ఒకసారి చూడండి. 20వ అధ్యాయము 20 వచనాన్ని చూడండి. 2వ దినవృత్తాంతంలో రాయబడిన మాటలు ఎంత గొప్ప సందర్భాన్ని ఉందో అక్కడ చూడండి. అంతటా యెహోషాపాతు మీదికి ఏం చేస్తారంటే 3 సైన్యాలు ఎదురొస్తాయి. చదవమ్మా. అంతటా వారు ఉదయంలో లేచి తెకోవ అరణ్యమునకు పోయి వారు పోచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞాతులు కదురని చెప్పాను. హల్లెలూయా. ఆయన స్థిరత్వము కలిగి ఆయన భద్రతలో ఉండి అందరికీ చెప్తున్నాడు అక్కడ, అయ్యా ఆయన నమ్ముకొనుడి, అయ్యా ఆయన ప్రవక్తల మాట నమ్మండి. నేను రుచి చూశాను, ఆయన భద్రత ఏంటో, ఆయన కృప ఏంటో నేను చూశాను. పరిశుద్ధులకు స్థిరత్వము కల్పించే పనిలో ఆయన ఉన్నాడు. అంత చక్కగా తెలుసు. అందుకే కీర్తనకారుడు 40వ అధ్యాయం 2వ వచనం రాసుకోండి. అక్కడ రాయబడిన మాట 112వ కీర్తన 8వ వచనంలో రాయబడి ఉంటుంది. ఆ కొలసీలోకి రాసిన పత్రికలో పౌలు భక్తుడు కొలసీ సంఘంతో మాట్లాడుచున్న మాటను ఒకటి చూద్దాం. 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. 2వ అధ్యాయం కొలసీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడిన మాటను చూద్దాం. 7వ వచనాన్ని చూడము. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వల్లే కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. ఏం చేయాలంట? విశ్వాసమందు మనం నడుస్తున్నామా? ఈ దినము గమనించండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చూడండి. 17వ వచనంలో చూడండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. హల్లెలూయా. ఇదండి పరిశుద్ధుల సుస్థిరమైన పునాది. భద్రత, కృప ఉంటుందండి. అంటే ఇక్కడ 12 నుంచి 17 వచనాల్లో రాయబడిన మాట ఏంటంటే, దేవుని భద్రత, కృప ఏంటంటే మానవుని జీవితము స్వల్పకాలమే. ఏంటండి? మానవుని జీవితము స్వల్పకాలమే అయినప్పటికీ అది ఉద్దేశపూర్వకమైనదని గ్రహించి మనము ఎంతకాలము జీవించామనే కాకుండా, గమనించాలి ఇది, మనము ఎంతకాలము జీవించామనేది కాకుండా ఎంత విలువైన జీవితము జీవించాలి అనేది మనము ప్రధానంగా చూడాలి. జ్ఞాన హృదయం కలిగి దేవుని కృప వలన సంతృప్తికరమైన, సంతోషకరమైన, స్థిరమైన జీవితము కలిగి లోకంలో దేవుని మహిమార్థమై జీవించాలని తెలియజేస్తుందండి. 12 నుంచి 17 వచనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి జీవిత విధానము దేవుడు ఈ సంవత్సరము అనగా 5 నెలలు కాపాడాడు. దేవుని భద్రత, కృప మన అస్థిరమైన జీవితంలో 5 నెలలు కాపాడా. మే నెల వరకు హ్యాపీనా? ఈ 6 నెలల నుంచి 12వ నెల వరకు ఆయన కాపుదల, భద్రత మనకు కావాలి అనగా, నువ్వు జీవించాలి అంటే ఏం చేయాలంట? ఆయన కృప, భద్రత, నీ స్థిరత్వం ఏంటో ఆయన స్థిరత్వం ఏంటో వ్యత్యాసం ఏంటో బయలుపరిచాడు. కాబట్టి ఈ 6వ నెల నుంచి 12వ నెల వరకు నువ్వు మెలకుగా ఉండి స్థిరత్వంలో పరిశుద్ధుల స్థిరమైన పునాది కలిగి ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృపా బాహుల్యము అనుగ్రహింపబడునుగాక. ప్రభువా, అయ్యా మా దినము లెక్కించటకు మాకు నేర్పుము అని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ 90వ కీర్తనలో 4 సందర్భాలు చూపించాడు కదా. ఏంటేంటిదండి? మొదటిది
దేవుని నిత్యత్వము, మానవుని అనిత్యత్వము. అంటే దేవుని స్థిరత్వాన్ని చూపించాడు, మనిషి మన జీవితం ఎలాంటిదో బయలుపరిచాడు, మన బలహీనతను కూడా చూపించాడు, మరలా ఆయన భద్రత కృపను కూడా చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో దేవుడు మనం కలుగజేస్తున్న విధానాన్ని గమనించావా? ఈ ఆఖరి దినాలు, కడవరి దినాల్లో బాగా గమనించు. ఆయన కృప, ఆయన భద్రత లేదే నీవు జీవించలేవు. 5 నెలలు ఎలా గడిచిపోయాయండి ఈ 2024. మరి జూను మొదటి పునరుద్ధాన దినంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరితో అండి? నీతో, నాతో, మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా స్థిరత్వము ఎలా ఉంటుందట? బండ మీద కట్టిన ఇల్లు ఉంటుంది. బండ కదులుతుందా అండి? ఆ బండే క్రీస్తు. ఆ క్రీస్తును కలిగిన నీవు ఎవరు కూడా నిన్ను కదిలింపబడ లేరు అనే జీవితంతో జీవించాలి. ఎవరికి చోటు ఇవ్వకూడదు. ఆ చోటు ఇవ్వకూడదంటే నువ్వు మెలకువగుండి ప్రార్థించాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. అందుకే ఆయన ఏమంటున్నాడు? నన్ను